మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచంద్రెడ్డి గారు. సో ఎంపీగా పోటీ చేయబోతున్న ఆయన ప్రచారంలో ఎంతవరకు దూసుకెళ్తున్నారు, గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడదాం. అట్లే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు తీరు గురించి కూడా ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి వంశీచంద్ర గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. ప్రచారంలో చాలా చాలా బిజీగా ఉన్నారు. అంత బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చి ఇంటర్వ్యూకి ఓకే చెప్పినందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ యోయో టీవీ అడిగితే కాదనకుండా ఎట్లుండగలుగుతాము. చూస్తున్నాం ప్రచారంలో మీకు ఎంత రెస్పాన్స్ వస్తుంది, జనాల నుంచి ఎలాంటి ఆదరణ మీకు వస్తుంది అనేది చూస్తున్నాము. సో మహబూబ్ నగర్ ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థిగా నేనే గెలుస్తాననే ధీమాలో మీరున్నారు, గెలిపించుకుంటామన్న కాన్ఫిడెన్స్లో కూడా మీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఓవరాల్? అండి, మీరు కరెక్ట్గా చెప్పినారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ తండాకి వెళ్ళినా ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ వైపు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వంశీచంద్రెడ్డిని గెలిపించాలని ప్రజలందరూ కూడా చిత్తశుద్ధితో ఉన్నారు. మా కార్యకర్తలు కూడా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా అయితే సైనికుల్లాగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టుగా కృషి చేసిండ్రో ఆ కార్యకర్తలు మరింత రెట్టింపు ఉత్సాహంతో ఖచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా కష్టపడి పనిచేయబోతున్నారు. వంశీచంద్రెడ్డిని మహబూబ్ నగర్ లోక్సభ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. ఈ లోక్సభ నియోజకవర్గానికి ఈ ఎన్నికలకు ఇన్ఛార్జ్గా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పాలమూరు ముద్దుబిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో మరింత పెంచడానికి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రేవంత్ రెడ్డి గారేమో రాష్ట్రానికి సారథిగా ఉంటారు, వంశీచంద్రెడ్డి ఢిల్లీకి వారధిగా ఉంటాడు. ఇద్దరి కలయికలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళే అన్ని నియోజకవర్గాలలో శాసనసభ్యులుగా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎంపీగా గెలిస్తే వంశీచంద్రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరు కలిసి ఈ ప్రాంతాన్ని గత దశాబ్ద కాలంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ పాలమూరు ఉమ్మడి జిల్లా, మరి ముఖ్యంగా మహబూబ్ నగర్ లోక్సభ అభివృద్ధి పదంలో నడవాలంటే వంశీచంద్రెడ్డి గెలవాలని కష్టపడి పనిచేయడానికి కార్యకర్తలు కూడా చిత్తశుద్ధితో ఉన్నారు. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ మీరు చాలా ముందు నుంచే ప్రచారం మొదలుపెట్టారు. సో ఎంపీ టికెట్ మీకే అన్న అనౌన్స్మెంట్ రాకముందు నుంచి మీరు జనాల్లోనే తిరుగుతున్నారు, ప్రచారం స్టార్ట్ చేశారు. అండ్ ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేసింది కూడా మీకు సంబంధించిన టికెటే. మహబూబ్ నగర్ సభలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అక్కడ సభలోనే అనౌన్స్ చేశారు ఎంపీగా మీరు పోటీ చేయబోతున్నారు అనేది. సో ఆ రోజు నుంచి అంతకు ముందు నుంచి జనాల్లో ఉంటున్నారు కాబట్టి ఆ జనాల రిసీవింగ్ చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? నేను రాజకీయాలు దాదాపు 2005, 2006 సంవత్సరాల్లోకి గాంధీ మెడికల్ కాలేజ్లో విద్యార్థిగా విద్యను అభ్యసిస్తున్న నాటి నుంచి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమై కార్యకర్తలకు అండగా ఉంటూ రాజకీయాల్లో ఉన్నటువంటి నేపథ్యం నాది. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలని తెలుసుకొని ఆ సమస్యలని పరిష్కరించే దిశగా అడుగులు వేయడం దాదాపు 20 సంవత్సరాల నుంచి అది అలవాటుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మహబూబ్ నగర్లో ఎన్నికల ప్రచారం అని కాదు కానీ ముందు నుంచే అక్కడ ఈ మధ్య రీసెంట్గా పాలమూరు న్యాయయాత్ర పేరుతో అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాలు తిరగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని అనేక సమస్యలను ఇప్పటికే తీర్చడం జరిగింది. ఇంకా తీర్చాల్సినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో మంచి పాలన కొనసాగుతున్నది, ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని వాళ్ళ ప్రజలు భావిస్తున్నారు. గతంలో ఒక అరాచక పాలన, ఒక కుటుంబ పాలన, అవినీతి పాలన ఉండేది. కానీ ఇప్పుడు స్వేచ్ఛాయుత వాతావరణంలో మన హక్కులు మనకు వచ్చే విధంగా సంక్షేమ ఫలాలన్నీ కూడా మనకు అందుతున్నాయని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఎన్నికలకు ముందు మేము ఇచ్చినటువంటి హామీలు ఒకటొకటిగా అమలవుతూ వస్తున్నాయి. ముఖ్యమైనటువంటి హామీలు ఆల్రెడీ అమలవుతున్నాయి. ఎన్నికల కోడ్ రావడం వల్ల ఒకటో రెండో ఆలస్యం అవుతుండొచ్చు, కానీ ప్రజలు ఇవాళ సంతోషంగా ఉన్నారు, పార్టీ పట్ల సంతోషంగా ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పనితీరు పట్ల సంతోషంగా ఉన్నారు. వాళ్లకు భవిష్యత్తులో నేను సేవ చేసే అవకాశం నాకిస్తే నేను కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తా అనే నమ్మకంతో ప్రజలు ఉన్నారు. ముందు నుంచే ప్రచారం ప్రారంభించడం జరిగింది. అక్కడ కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ వాళ్ళందరూ కూడా నాకు పూర్తి మద్దతు ఇవ్వడం
కారణంగా మొదటి లిస్టులోనే నా పేరు ప్రకటించడం జరిగింది. అసలు దానికన్నా ముందే ముఖ్యమంత్రి గారు కూడా కోస్గి సభలో మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక అపీల్ చేయడం జరిగింది. వంశీచంద్ర రెడ్డి పనిచేసేటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి, రాజకీయ విలువలతో కూడినటువంటి వ్యక్తి. వంశీచంద్ర రెడ్డిని ఆశీర్వదించండి, మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించండి. వంశీచంద్ర రెడ్డి మంచిగా ఈ ప్రాంతానికి సేవ చేస్తాడని ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు పనిచేస్తున్నారు, నాయకులు కార్యకర్తల అండతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో, ప్రజల మద్దతుతో ఖచ్చితంగా మహబూబ్ నగర్ ఎంపీగా నేను మంచి మెజారిటీతో గెలుస్తాననే విశ్వాసం నాకున్నది.